చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన 8వ రోజే, ఎన్నో రోజు? 8వ రోజే ఏం జరిగింది? రక్తము కార్చాడు. అదేంటండి? సిలువలో కదా రక్తం కార్చింది? కాదు. ఈ భూమి మీద మొట్టమొదటిగా ఆయన పుట్టిన 8వ రోజు సున్నతి చేయబడి రక్తం కారి, ఫస్ట్ రక్తము బొట్టు భూమి మీద పడినటువంటి సమయం అది. అక్కడ దేవాలయంలో యాజకుడు చేశాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం నుండి 24వ వచనం దాకా. లూకాసు వార్త 2వ అధ్యాయం. ఆ శిశువులకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమంతా ఆయన పడకములకు దేవదూత చేత పెట్టబడిన యేసు అని చాలు. సున్నతి చేయబడినప్పుడు దేవాలయమునకు వచ్చినప్పుడు మొట్టమొదటి బ్లడ్ కార్చిన స్థలం 22వ అధ్యాయం 44వ వచనం. 22:44. గెత్సెమనే తోటలో చెమట రక్త బిందువులాగా ఆయన వేదన పడి మరింత ఆత్రువుగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్తపు బిందువుల వలె ఆయను. ప్రియులారా, పుట్టినప్పుడు తనకు తెలియకుండా జరిగిన సందర్భంలో రక్తం కారింది. ఇప్పుడు దేవుణ్ణి ప్రార్థన చేస్తూ వేదన పడుతున్న సందర్భంలో కూడా రక్తం కారింది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనములో చాలా ఉన్నాయి, కొన్ని మాటలు నేను చెప్తాను. 27, 26లో కొరడాలతో కొట్టబడినప్పుడు, యేసు ప్రభువుని కొరడాలతో కొట్టబడినప్పుడు తన రక్తం కార్చాడు. కొరడాలతో కొట్టినప్పుడు ఆయన రక్తం చెందింది. యెరూషలేము వీధులలో రాత్రికాలం దేవుని యొక్క ప్రేమల ప్రియ. 29వ వచనం. ముళ్ళ కిరీటము పెట్టినప్పుడు రక్తము ధారలుగా కారిపోయింది. దేవుని యొక్క ప్రేమలో ప్రతి పార్ట్లో నుంచి రక్తం కారిందండి. 31వ వచనం. సిలువ మార్గంలో కొడుతూ ఆయన్ని ఏదో ఒక నేరం చేసిన వాళ్ళలాగా కొడుతూ తీసుకెళ్ళారండి. కొట్టినప్పుడల్లా రక్తం కారింది. అదే మాటలు మార్కు 15:20లో కూడా రాస్తాయి. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 25వ వచనం. 20వ అధ్యాయం 25వ వచనం. కాళ్ళు చేతులు మేకులు కొట్టినప్పుడు, కాళ్ళు చేతులకు మేకులు కొట్టారు. కాలు చేతుల్లో మేకులు కొట్టినప్పుడు రక్తం కారింది. 19వ అధ్యాయంలో 34వ వచనంలో ఈటతో పొడిచినప్పుడు చివరి సమయం కాలు చేతులు ముందు కొట్టారు, ఈటతో పొడిచింది. చనిపోయాడా లేదా అని చూడటానికి చేశారు. యేసులో ఉన్న రక్తం ఒక్క బొట్టు కూడా ఉంచుకోకుండా మన కొరకు ఆయన కార్చారు. మరి ఈయనలో ఉన్న రక్తం ఇప్పుడు ఆదాముదా, యోసేపుదా, ఏమంటే మరియదా? మరి ఆదాములో ఉన్న రక్తం తల్లిదండ్రులదా కాదా అని ఆలోచన చేస్తే ప్రభువే తనకు ఊపిరిచ్చాడు. ఎవరండి? గర్భంలో రూపొందించింది ఎవరు? తండ్రి, మనిషి కాదు. కాబట్టి
ఇప్పుడు అందులో రూపొందించబడింది తండ్రి ద్వారా కాబట్టి ఇప్పుడు ఎవరి రక్తం ఉంటుంది? తండ్రి రక్తం ఉంటుంది, ఆదాము రక్తం ఉండదు. ఎలా ఉంటుంది ఆదాము రక్తం? ఉండటానికి ఎక్కడ అవకాశం ఉంది? అసలు దేవుడే కదా రూపొందించింది. అలాగే యేసుని కలగజేసినటువంటి తండ్రి ద్వారా, అంటే ఆత్మ ద్వారా వచ్చాడు దేవుడు. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు అపోస్తల కార్య గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో, 20వ అధ్యాయం 28వ వచనంలో, తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం అన్నాడు. తన స్వరక్తం అన్నాడు, చూసారా? అది ఏరే వాళ్ళది కాదు, స్వరక్తం ఇచ్చి. అది ఎవరి ద్వారా రాలేదు ఆయనకి, దేవుడి ద్వారా వచ్చింది, తండ్రి ద్వారా వచ్చింది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం, దేవుడి యొక్క ప్రేమలో. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం, దేవుని యొక్క ప్రేమలో. 9:12 అండి హెబ్రీ పత్రిక. సరే, అలాగే 13:12, అలాగే జకర్యా 9:10. దేవుని నామానికి మహిమ కలుగును గాక.